నిర్మల్ జిల్లా దిలావర్పూర్లోని తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. దిలావర్పూర్ గుండంపల్లి గ్రామంలో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. నిన్న ఆందోళన చేసిన వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను అడ్డుకున్నారు గ్రామస్తులు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పురుగు మందు డబ్బాలతో రోడ్లపైకి భారీగా వచ్చిన మహిళలు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినదించారు. ఇక దీంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాలు పోలీసుల నిర్బంధంలో ఉన్నాయి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని రైతులు ఆందోళన చేశారు. ఇక దీనిపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్నటి నుంచి నిర్మల్ జిల్లాలో అయితే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. ఇథనాల్ పరిశ్రమను దిలావర్పూర్ మండలంలో నిర్మించకుండా ఇతర ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి అయితే 4 గ్రామాలకు చెందినటువంటి గుండంపల్లి, సముందరపల్లి, రత్నాపూర్, కాన్లీ, దిలావర్పూర్ ఈ 4 గ్రామాల ప్రజలైతే నిన్నటి నుంచి ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇథనాల్ పరిశ్రమ తమ కడుపులను కొట్టుతున్నది, తన భూములను మింగేస్తున్నటువంటి ఈ పరిశ్రమను ఇక్కడ ఎలా కొలుపుతారంటూ రైతులైతే నిన్నటి నుంచి ఆందోళన ఉధృతం చేసినటువంటి పరిస్థితి. నిన్న మహాధర్నకు పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున 4 గ్రామాలకు చెందినటువంటి దిలావర్పూర్ మండలంలోనే ఉన్నటువంటి 4 గ్రామాలకు చెందినటువంటి రైతులు, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దిలావర్పూర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన అయితే తెలపడం జరిగింది. నిన్న 9:30కు ప్రారంభమైనటువంటి ఈ నిరసన రాత్రి వరకు కూడా కొనసాగినటువంటి పరిస్థితి. ఈ నిరసన కొనసాగుతున్నటువంటి క్రమంలో అక్కడికి వెళ్ళినటువంటి ఆర్టీఓను కూడా ఇక్కడ ఈ రైతులైతే అడ్డుకోవడం జరిగింది, పూర్తిగా బంధించారు. దీంతో ఆర్డీఓ సుమారుగా 6 గంటల పాటు కారులో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు అయితే భారీగా అక్కడికి చేరుకున్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించినప్పుడు ఆగ్రహించినటువంటి వారు ఆర్డీఓ కారుపై అయితే దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అయితే రెండవ రోజు కూడా ఈ రైతులైతే శాంతించలేదు. ఇథనాల్ పరిశ్రమను తరలిస్తామని తమకు స్పష్టమైనటువంటి హామీ ఇస్తే తప్ప వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి అయితే రైతులు 4 గ్రామాల ప్రజలైతే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రెండవ రోజు కూడా ధర్నా నిర్వహించేందుకు జాతీయ రహదారి వద్దకు పెద్ద ఎత్తున దిలావర్పూర్ మండల ప్రజలైతే చేరుకోవడం జరిగింది. వందలాది సంఖ్యలో మహిళలు, ప్రజలు తరలి వచ్చి జాతీయ రహదారిపై రాస్తారోకకు అయితే పూనుకున్నటువంటి చేస్తున్నటువంటి క్రమంలో అక్కడికి భారీ ఎత్తున సుమారు 500 నుంచి 600 మంది పోలీసు భద్రత బలగాలు అక్కడికి చేరుకోవడం జరిగింది. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నిన్న ఏదైతే ఆందోళన చేశారో ఆ మహాధర్నకు సంబంధించి నిన్న సుమారుగా 11 గంటల వరకు కొనసాగినప్పటికీ రైతులు శాంతించలేదు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ పోలీసులు వారిని చెదరగొట్టడంతో కొంత ఇంటికి వెళ్ళి కొంతమంది అక్కడే నిద్రలు కూడా పడుకొని అక్కడే వంట చేసుకున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కొంతమంది తెల్లవారుజామున మళ్ళీ ఇళ్లలోకి వెళ్ళి మళ్ళీ ఉదయం దిలావర్పూర్ జాతీయ రహదారిపై బైఠాయించేందుకు ప్రయత్నం చేసినటువంటి క్రమంలో పోలీసులు అయితే వారిని అడ్డుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ ఆయా గ్రామాలకు చెందినటువంటి ఈ ధర్నాకు వస్తున్నటువంటి ప్రజలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకైతే తరలించడం జరిగింది. దీంతో
ఆగ్రహించినటువంటి రైతులు ఆయా గ్రామాల ప్రజలు ఇథనాల్ పరిశ్రమను తరలించకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు అని చెప్పేసి తాము వెనక్కి తగ్గమని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరుకొని జాతీయ రహదారిపై అడ్డంగా కూర్చోవడంతో బైఠాయించడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి. సుమారుగా అంటే రాత్రి 3 గంటల వరకు అయితే పోలీసులు ఎటకేలకు ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తారు. అయితే అప్పటి వరకు శాంతించిండ్రు అనుకున్నటువంటి క్రమంలోనే మళ్ళీ ఒకసారి ఈ ఉదయం కూడా పెద్ద ఎత్తున మహిళలు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావటము, ఆందోళన చేపట్టే క్రమంలోనే పోలీసులు వారిని అడ్డుకోవడంతో పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఆగ్రహించినటువంటి వాళ్ళు పోలీసులపై రాళ్లతో దాడికి కూడా దిగినటువంటి పరిస్థితి. దీంతో అక్కడ నిర్మల్లో ఏదైతే దిలావర్పూర్ జాతీయ రహదారి ఉందో ఆ రహదారి వద్ద పెద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి. నిర్మల్ జిల్లాలో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందనేటువంటి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీతో పాటు పోలీసులంతా కూడా సంధాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రైతులు మాత్రం ససేమిరా అంటున్నారు. ఇథనాల్ పరిశ్రమను పూర్తిగా ఇక్కడ నిర్మించకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తేనే తాము వెనక్కి తగ్గుతామని రైతులు అయితే భీష్మించి కూర్చుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తమ భూములను పూర్తిగా నాశనం చేస్తుంది కాబట్టి ఈ పరిశ్రమ వల్ల తమ పంట పొలాలు పూర్తిగా ధ్వంసము కాక పంట పొలాలు పూర్తిగా అక్కడికి రాకుండా పోతున్నాయి. తమ పూర్తిగా భూములు కోల్పోయి నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జీవనాధారణమైనటువంటి భూములు కోల్పోతున్నటువంటి ఇథనాల్ పరిశ్రమను ఇక్కడే ఎందుకు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే వీరు చేస్తున్నటువంటి నిరసనకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రజాప్రతినిధులు ఎవరు స్పందించడం లేదని చెప్పేసి ప్రజాప్రతినిధుల పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు నిర్మల్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.